అందరికి కూడా వందనములు. ఒక రోజంట ఒక భక్తుడు దేవుడికి ప్రార్థిస్తూ ఒకటి అడుగుతున్నాడంట. ఏమని? ప్రభువా, నాకు ఒక మంచి పువ్వును ఒక మంచి చీతాకొక్క చిలకను దయచేయమనేసి అడుగుతున్నాడంట. అయితే కొన్ని దినాలైన తర్వాత ఆయన వచ్చి చూసేసరికి ఒక ప్రార్థన చేశాడు కదా, దానికి జవాబుగా దేవుడు ఏం చేశాడంటే ఒక బ్రహ్మ చిపుడు మొక్కగా అలా గంగుల పురుగుగా ఇచ్చాడంట. ఇస్తే ఆయన అనుకున్నాడు, ఇదేంటి దేవుడు ఒకటి అడిగితే ఒకటి ఇచ్చాడేంటి, ఈ ముళ్ళ చెట్టు ఇచ్చాడేంటి, ఈ గంగుల పురుగు ఇచ్చాడేంటి అనేసి ఆయన తనలో తను ప్రార్థించుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ కొన్ని దినాలు అయిన తర్వాత మళ్ళీ ఆయన అక్కడికి వచ్చాడు. వచ్చి చూసేసరికి అబ్బాబ్బాబా, ఆ బ్రహ్మచిపుడు మొక్కంట ఒక పువ్వుగా పెరిగిందనమాట అందరూ. తర్వాత అక్కడ గంగుల పురుగున్న చూస్తే గంగుల పురుగు లేదు, అది అక్కడ లేదు. కానీ మరొక దగ్గర ఉందంట. ఎక్కడుంది? ఆ పువ్వు పైన మకరందాన్ని పీల్చుతుంది. ఏంటి? ఆ గంగుల పురుగు ఒక చీతాకొక్క చిలకగా మారి ఒక మకరందాన్ని పీల్చుతుంది. అద్భుతం, ఆశ్చర్యం అనిపించిందంట ఆ భక్తుడికి. అయితే అవును కదా, మన జీవితంలో మన ఓపికలను పరీక్షించడానికి ఆ బ్రహ్మచర్యాన్ని ముళ్ళు లాంటి పరిస్థితులను, ఆ గంగుల పురుగు లాంటి అసహ్యమైన జీవితాలను మనకి మళ్ళీ ఉండొచ్చు. కానీ దేవుడు మనం ఎప్పుడైతే విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తామో వాటన్నిటి కూడా ఒక ఓపికతో మనం ఉంటామో వాటన్నిటి కూడా మంచి జవాబు ఇచ్చే దేవుడిగా ఉంటాడు. మొట్టమొదటి మనం ఏం చేయాలంటే, నువ్వు ఈ పరిస్థితులు ఏ పరిస్థితులు ఉన్నప్పటికైనా నువ్వు ఆ గంగుల పురుగు లాంటి జీవితం సందర్భములను, ఆ ముళ్ళు లాంటి జీవితం సందర్భములను నీ కుటుంబంలో కానీ నీ జీవితంలో కానీ రావచ్చు. కానీ మనం ఎంతవరకు ఉండాలి? ఓపికతో ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. మనం చివరి వరకు విశ్వాసం కలిగి మనం ఉన్నట్లయితే ఆ నీళ్ళను చేదుగా ఉంది, ఏ సప్పదనం ఉంది అయినప్పుడు ఏ రుచి లేదు నీళ్ళను ఒక ద్రాక్ష రసాన్ని మార్చాడు చూడు, అట్లాగని జీవితం కూడా ఆయన మార్చగల దేవుడిగా ఉన్నాడు. దేవునికి